హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మాకు నెల్లూరులో అయితే రొట్టెల పండగ అని చెప్పి జరుగుతుందండి. అందరికీ తెలిసిందే. స్వర్ణాల చెరువు అంటారు కదండి, అక్కడ అనమాట. చాలామందికి తెలుసు, చాలా ఫేమస్. ఎవరి నమ్మకం వాళ్ళది, ఏదైనా నమ్మకంతో పనిచేయాలండి. మేము కూడా ప్రతి సంవత్సరం అయితే వెళ్తామండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఎవరెవరి నమ్మకం వాళ్ళదండి. చాలా బాగా చేస్తారండి. చూడండి, ఇదే దర్గా ఎంట్రన్స్. చాలా బాగా జరుగుతుందండి. ఏదో అనుకున్నవి జరగాలని, అందరూ మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని అక్కడ ఏదో ఒక కార్యక్రమంలాగా అలాగే ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో జరుగుతుందండి. మేము కూడా అయితే వెళ్ళామండి. ఇదంతా ఎంట్రన్స్ అండి. ఇప్పుడు బాగా చేసేసారు. పోయిన సంవత్సరం కడతా ఉన్నారనమాట. బారా షాహీద్ దర్గాకు దారి అని చెప్పి అక్కడ బోర్డుని చూసారండి. ఎవరికి తెలియకపోయినా సరే ఎవరో ఒకరిని అడిగిన చెప్తుంటారనమాట. చాలామంది జనం వస్తుంటారండి. ఏ నమ్మకం లేనిది ఎవరు చేయరు కదండి. దేవుడిని నమ్మితే, ఏ దేవుడినైనా సరే నమ్మితే మంచి జరిగిద్దని నేను నమ్ముతానండి. ఆ దేవుడు ఈ దేవుడు అని అయితే కాదు. మనుషులు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండరండి. దేవుడు అలా కాదు, ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అవే ఇస్తాడు. నేనైతే నమ్ముతానండి. కొంచెం వాయిస్ అయితే బాగాలేదండి, చేంజ్ అయింది వాటర్ ప్రాబ్లం వల్ల. అందుకే కొంచెం వాయిస్ అట్లా ఉందండి, ఏమనుకోవద్దు. మా రిలేషన్స్ కూడా వచ్చారు విజయవాడ నుంచి. ఇంక అందరం కలిసి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుని ఏదో మనకున్నంతలో అక్కడ, నాకున్నంతలో నేను ఇస్తానండి. నాకు కోట్లు ఆస్తులు లేకపోయినా ఉన్నంతలో ఏదో నాకు తగ్గది నేను సాయం చేస్తానండి. అడిగిన వాళ్ళకి లేదు అనకుండా, అదే నా పిల్లలకి కలిసి వస్తుందని చెప్పి నేను నమ్ముతానండి. నా మంచే నాకు అని నేను భావిస్తాను. ఈ రోజుల్లో అయితే మన ముందు ఒకలాగా, మన వెనకలాగా ఒకలాగా ఉంటున్నారు కదండి. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే దేవుణ్ణి మాత్రం తప్పకుండా నమ్ముతాను. ఆ దేవుడు ఈ దేవుడు అయితే అనుకోనండి. అలా అంటున్నానని ఏమి అనుకోవద్దండి. నాకు అంటే కొంతమంది భేదాలు చూపిస్తారు. ఆ దేవుడు ఈ దేవుడు, ఉన్నవాళ్ళు పేదోళ్ళని. నేను అట్లా ఉండనండి, అందరితో ఒకలాగే ఉంటాను. ఫస్ట్ వెళ్ళటం ఒక పెద్ద ఆవిడ నాకైతే ఇచ్చారండి. అదిగోండి, ఆమె ఫస్ట్ రొట్టె పట్టుకున్నానండి. అట్లాగైతే నా కార్యక్రమాలన్నీ బాగా జరిగినాయి, తొందరగా కూడా అయిపోయినాయి. అట్లాగే ఆ దేవుని ఆశీస్సులు నా పైన, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఉండాలని మంచి మనసుతో చూసే వాళ్ళ కోసం చెప్తున్నానండి. నేనేమన్నా తప్పుగా అంటే ఏమనుకోవద్దండి. అందరూ అట్లా ఉంటారని కాదు, కొంతమంది మనుషులు అట్లా ఉంటున్నారు కాబట్టి ప్రపంచం ఇట్లా ఉందండి. మీ ముందు మీ మాట, మన ముందు నా ముందు నా మాట, మీ ముందు మీ మాట. మీ ముందు ఒకలాగా, నా ముందు ఒకలాగా ఉంటున్నారండి. మనకుండిన దాంట్లో మనం అట్లాగా మంచిగానే ఉండాలి. కానీ చూడండి, వాళ్ళు పెద్దవాళ్ళు అలా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలే మనకి శ్రీరామ రక్ష అంటారు కదండి. అట్లాగైతే నేను నమ్ముతానండి. నాతో ఎవరున్నా సరే మనస్ఫూర్తిగానే అట్లా ఉంటారు. నా వెనకాల అనుకునే వాళ్ళకి నేనేం చేయలేను, వాళ్ళ కర్మ వాళ్ళది, అంతేనండి. ఇట్లా కఠినంగా అంటున్నానని ఏమనుకోవద్దండి. ఉన్నారు కదండి, నిజమే కదండి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే నా మాటకి ఏమంటారో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఏమంటారండి మీరు? అట్లాగే ఉండాలండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎవరో బయట వాళ్ళు, మనకు తెలియని కూడా తెలియదు. కానీ మనం తెలిసి, మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు, మన ముందు నటిస్తున్నారండి. ఆ నటనలో ఎందుకండి చెప్పండి. నాకైతే చాలా అనుభవం అండి. నేను అనుభవిస్తున్నాను కాబట్టే చెప్పగలుగుతున్నానండి. చూడండి, వాళ్ళు ఎంత సంతోషంగా నవ్వుతూ చక్కగా ఎంత బాగా మాట్లాడుతున్నారు. అంతేనండి, బంధువులు స్నేహితుల కన్నా బయట వాళ్ళే మన వాళ్ళు. మీరేమంటారండి? నేను ప్రతిసారి ఇట్లా అంటుంది ఈ అమ్మాయి అనుకోవద్దండి. మళ్ళీ అమ్మాయి అన్నాగానే అనుకుంటారు నేనేమి ఆంటీ అనుకోండి, అమ్మమ్మ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఫ్లోలో అట్లా వస్తుంది కాబట్టి అన్నానండి, అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా మాట్లాడిస్తారు. నేను అందరితో అట్లాగే ఉంటానండి, కొత్త పాత ఉండను. నన్ను ఇష్టపడేవాళ్ళు నేను అంత ఇష్టపడతాను. వాళ్ళు వదిలేసుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళది, అంతేనండి. అందరినీ అనట్లేదండి, కొంతమందిని అంటున్నానండి. నన్ను బాధ పెట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళకి తప్పకుండా దేవుడే చూపిస్తాడని నేను నమ్ముతాను. నేను ఎవరినైతే అననండి, అది వాళ్ళ కర్మ వాళ్ళది. ఎందుకంటే మనిషిని ఒక మాట అనే ముందు ఆలోచించి అనాలని నేను అనుకుంటాను. దేవుడే ఉన్నాడు, అంతే కదండి. ఒక మాట ఉచితార్థంగా మనం అనకూడదు, మనల్ని అంటే ఒప్పుకోకూడదు. మీరేమంటారండి? ఎందుకు వచ్చిందంటే దేవుడి గురించి వచ్చింది ఈ మాట అండి. సోదా సోది అని అయితే అనుకోవద్దండి. వాస్తవాలు చెప్తే, నిజాలు చెప్తే కఠినంగా ఉంటుంది, కానీ కరెక్ట్గా ఉంటుందండి. అట్లా జరిగింది మా ఈ కార్యక్రమం. రొట్టెల పండుగ ఈ సంవత్సరానికి ఆ అల్లా దయ వల్ల అందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవుడు ఎవరు అనింది కాదు ముఖ్యం, మనం ఎంత భక్తిగా ఉన్నాం, ఎంత నమ్మాము అనేది ముఖ్యం. వాళ్ళ కడుపులో ఏమున్నాయో, వాళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయో మనకు అనవసరం. మనం నిజాయితీగా ధర్మంగా ఉంటే దేవుడు మన ఎందు ఉంటాడని నేను నమ్ముతానండి. ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండట్లేదు. మేము ఆ రోజు బయటికి వెళ్ళేటప్పుడు కూడా 2 యాక్సిడెంట్లు చూశానండి.
దేవుడా వాళ్ళని కాపాడు అనుకున్నాను తప్ప ఎప్పుడు కూడా నేను అట్లా ఒకరి గురించి అనుకోనండి. అలా అనుకుంటాను కాబట్టి నేను నా పిల్లలు సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను. కానీ పైకి నవ్వినంత మాత్రాన ఏమీ లేవు అనుకోవద్దండి. పైకి అంత నవ్వుతూ ఉంటాను. లోపల ఎన్నున్నాయో నాకే తెలుసు. కానీ చెప్పుకున్నందువల్ల ఏమీ లాభం ఉండదండి. మనల్ని అవమానిస్తారు తప్ప ఎవ్వరు కూడా అయ్యో అనరు. అయ్యో అనాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటారండి చెప్పండి? కొంచెం వాయిస్ లేకపోవడం సరిగా లేకపోవటం వల్ల బేస్ కొంచెం ఎక్కువగా వస్తుంది. ఏమనుకోవద్దండి. మా నాన్న వాళ్ళు ఆస్తులు ఏమి ఇవ్వకపోయినా ఈ వాయిస్ ఒకటి ఇచ్చారండి. ఆ వాయిస్ ఉండటం కూడా ఒక అదృష్టమని అనుకుంటాను. ఏదో ఒకటి ఇచ్చారు కదండి జన్మనిచ్చినందుకు. నేనైతే మా పేరెంట్స్ వల్ల ఏమి సుఖపడింది లేదండి. కానీ నేను ఇప్పటి వరకు కూడా ఎవరికి నా పర్సనల్ చెప్పుకోలేదు. కానీ కొంతమంది వ్యక్తులు కొంతమంది అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు కాబట్టి వాళ్ళ గురించి అలా మధ్యలో ఒక మాట అయితే అన్నానండి. మాకు ఉన్నా లేనట్టేనండి ఎవ్వరు కూడా. నాకు మా ఆయన, మా ఆయనకి నేను అంతే. మా ఆయన తరపున ఎవరు లేరు. నా తరపున ఎవరు లేరండి నాకైతే. ఎందుకంటే దేవుడి కార్యక్రమం గట్టా ఆ మాట అయితే చెప్పగలిగానండి. అట్లా నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. చూస్తానికి ఏంటి ఏమిటి అనుకుంటారండి. కానీ అలా ఉన్నామని చెప్పి ఎవరిని మనం దేహి అని అడగబడలేదండి. ఏది ఉన్నా ఏమీ లేకపోయినా ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మన కష్ట సుఖాలు చెప్పుకుంటే ఆయనే తీరుస్తాడని ఒక నమ్మకంతో మేము ఉంటామండి. అలా ఉన్నాం కాబట్టి దేవుడు మా ఆయనకి కానీ నాకు కానీ ఇలా చూస్తున్నాడని నేను నమ్ముతానండి. సొదా అనుకోవద్దండి. చాలా చాలా పర్సనల్ ఉంటాయి. అందరికీ ఉంటాయి. మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని కూడా మనం ఇంకా గుర్తించుకోవాలి. మన బాధలు మనకి ఎక్కువ అంటారు. ఎంత చెట్టుకి అంత గాలి అని. ఎవరి బాధలు వాళ్ళయండి. బాధలు లేని వాళ్ళు ఎవ్వరూ లేవు. కానీ ఏ కర్మ అనుభవించాలి. మన కర్మ మనం ఎంతవరకు ఉందో అంతవరకు అనుభవించాలి. అంతేగాని దేవుడి మీద నిందేయకూడదు. ఎవరి మీద నిందేయకూడదు. మనం ఎంత తెచ్చుకుంటే అంత. అంతకు మించి ఇంకేమీ లేదు. ఉన్న 4 రోజులు హ్యాపీగా సంతోషంగా అందరితో ఒక మాట అనకుండా ఉచితార్థం ఒక మాట అనకుండా బాగుండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంది లేదని కదా, నాకున్నంతలో నేను ఎవరికైనా నాకుండింది రూ. 5 కదా, 5 పైసలు కాదండి. అది ఇచ్చినా అది మంచిగానే ఇస్తాను కానీ కుళ్ళుకుంటూ కుతంత్రాలతో అయితే నేను ఇవ్వను. నాకు ఎవరు ఇచ్చినా సరే వాళ్ళకి ప్రతిఫలంగా తప్పకుండా ఇచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.